చాలా రోజుల క్రితం సునీల్ అనే జాలరి సజ్జన్ ఘడ్ అనే గ్రామంలో తన భార్య సునీతతో కలిసి ఉండేవాడు. అతను ఊరి పక్కన ఉన్న ఒక నదిలో చేపలు పట్టుకుని మార్కెట్లో అమ్ముకునేవాడు. అతను ఎంతో కష్టపడుతూ ఇంటి ఖర్చులను వెళ్లదీస్తూ ఉంటాడు. ఒక్కో రోజు అతని వలలో ఒక్క చేప కూడా చిక్కకపోవడంతో ఆ రోజు భోజనం ఖర్చులకు కూడా చాలా కష్టమయ్యేది. అదే కారణంతో సునీల్ ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు సునీల్ రోజూలాగానే నది నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడు దారిలో సునీల్కి ఒక సాధువు కలుస్తాడు. శంభో శివశంకర బాబూ, నాకు చాలా దాహంగా ఉంది. దయచేసి నువ్వు నాకు ఒక గ్లాసు మంచినీళ్ళివ్వగలవా? అలాగే బాబా, తప్పకుండా. సునీల్ తన బ్యాగులో నుండి నీళ్ల బాటిల్ తీసి సాధువు చేత మంచినీళ్లు తాగిస్తాడు. మంచినీళ్లు తాగిన తరువాత సాధువు సునీల్ని చూస్తూ చాలా సంతోషించి అతనితో ఇలా అంటాడు. బాబూ, నేను చాలాసేపటి నుండి దాహంతో ఉన్నాను. నువ్వు నా దాహాన్ని తీర్చావు. నీ పట్ల సంతోషంగా ఉన్నాను. కోరుకో, నా నుండి నీకు ఏం కావాలో కోరుకో. వద్దు బాబా, నాకు ఏమీ వద్దు. సాధువు ఒక సిద్ధపురుషుడు. ఆయన మనుషుల్ని చూడగానే వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోగలడు. ఆయన సునీల్ని చూడగానే అతని మనసులో ఉన్న అన్ని విషయాలు తెలుసుకుంటాడు. తరువాత సునీల్తో ఇలా అంటాడు. ఇదిగో ఈ ఉంగరం తీసుకో. ఇది మాయా ఉంగరం. నీకు ఎప్పుడు డబ్బు అవసరం వచ్చినా సరే అప్పుడు నువ్వు ఈ ఉంగరాన్ని అడుగు. ఇంకో విషయం, దీన్ని మాత్రం మరొక మనిషి చేతుల్లో ఎప్పుడూ పడనివ్వకు. ఒకవేళ నువ్వు కాకుండా ఈ ఉంగరాన్ని వేరే వాళ్లు పెట్టుకుంటే కనుక వాళ్లు వెంటనే ఒక రాయిలాగా మారిపోతారు. సునీల్ సాధువు దగ్గర నుండి ఆ ఉంగరాన్ని తీసుకుంటాడు. తర్వాత రెండు చేతులు జోడించి సాధువుతో ఇలా అంటాడు. అంతా మీ దయ బాబా. ఒకవేళ నేను మిమ్మల్ని కలవాలనుకుంటే మిమ్మల్ని నేను ఎలా కలవగలను? మీరు ఎక్కడుంటారు? చూడు బాబూ, నువ్వు నా దగ్గరకు రావాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. నువ్వు ఈ ఉంగరాన్ని పెట్టుకుని నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను. అది చెప్పి ఆ సాధువు అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సునీల్ కూడా తన ఇంటికి వచ్చేస్తాడు. సునీల్ ఇంటికి రాగానే సునీతని రమ్మని పిలుస్తాడు. సునీత, వింటున్నావా? త్వరగా రా. సునీత రాగానే సునీల్ జరిగిన విషయమంతా ఆమెకు చెప్తాడు. ఎలా దారిలో తనకి సాధువు కలిశారో, ఆయన తనకి ఉంగరం ఇచ్చిన విషయం. కాని ఆ రాయిలాగా మారే విషయం మాత్రం చెప్పడం మర్చిపోతాడు. నువ్వు ఈ ఉంగరాన్ని కొన్ని డబ్బులు అడిగి చూడు. ఎవరికి తెలుసు ఈ ఉంగరం పనిచేస్తుందో లేదో మరి. సునీల్ ఉంగరాన్ని డబ్బు కావాలని అడుగుతాడు. వెంటనే అతని చేతుల్లోకి డబ్బు వస్తుంది. ఆ డబ్బును చూడగానే వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. అలాగే వాళ్లు ప్రతిరోజూ చేస్తూ ఉంటారు. ఆ డబ్బుతో సునీల్ మార్కెట్లో ఒక పెద్ద బట్టల దుకాణం తెరుస్తాడు. మెల్లమెల్లగా అతని దుకాణంలో కూడా లాభాలు బాగానే వస్తుంటాయి. అలా చాలా కొద్ది రోజుల్లోనే లాభం ఎంత వస్తుందంటే అతను ఒక కొత్త ఇల్లు కూడా కొనుక్కుంటాడు. అతను పైకి రావడం గురించి ఊర్లో అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అరే, నీకు తెలుసా, సునీల్ ఇప్పుడు చాలా పెద్ద మనిషి అయిపోయాడు. అతని దుకాణం కూడా ఇప్పుడు బాగా నడుస్తోంది. ఈ మధ్యనే అతను ఒక పెద్ద అందమైన ఇల్లు కూడా కొన్నాడని విన్నాన్రా. బహుశా అతనికి దేవుడు ఏదో వరం ఇచ్చినట్టున్నాడు. అవునరా, అందరి జాతకాలు సునీల్లాగా ఉండవు కదా. దేవుడు నన్ను కూడా చల్లగా చూస్తే బావుండేది. సునీల్, సునీత చాలా సంతోషంగా ఉంటారు. ఒకరోజు రాత్రి సునీల్ సునీతతో ఇలా అంటాడు. సునీత, నీకు తెలుసు కదా, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అంతా ఆ బాబా దయ్యా. ఆ బాబా నాకు ఉంగరం ఇచ్చుండకపోతే నేను సొంతగా దుకాణం తెరిచి ఉండేవాణ్ణే కాదు. కాని ఇప్పుడు సమయం వచ్చింది. ఈ ఉంగరాన్ని తిరిగి ఆయనకిచ్చేయాలి. రేపు ఉదయమే ఈ ఉంగరాన్ని బాబాకి తిరిగిచ్చేస్తాను. తరువాత సునీల్ ఉంగరాన్ని తన వేలి నుండి తీసి పక్కన ఉన్న ఒక టేబుల్ మీద పెట్టి నిద్రపోతాడు. సునీతకి ఉంగరాన్ని తిరిగి ఇచ్చేస్తానన్న మాటలు అస్సలు నచ్చలేదు. ఆమె మనసులోకి కొద్దిగా ఈర్ష్య ప్రవేశిస్తుంది. అప్పుడు ఆమె తన మనసులో ఇలా ఆలోచిస్తుంది. మేము ఎప్పుడూ ఈ ఉంగరాన్ని ఎక్కువ డబ్బులు అడగనే లేదు కదా. సరే, చివరిసారిగా నేను ఈ ఉంగరాన్ని పెట్టుకుని బోలెడు డబ్బులు కోరుకుంటాను. ఆ తర్వాత సునీల్ ఉంగరాన్ని బాబాకి తిరిగిచ్చేస్తాడు. ఇంకేముంది, సునీల్ నిద్రపోగానే సునీత లేచి ఉంగరాన్ని పెట్టుకోగానే ఆమె ఒక రాయిలాగా మారిపోతుంది. ఓరు దేవుడా, ఏంటిలా జరిగింది?
నేను రాయిలాగా ఇలా మారిపోయానేంటి? సునీల్, లే సునీల్, నన్ను కాపాడు. చూడు నేను ఎలా అయిపోయాను. సునీల్ లేచి సునీతని అలా చూడగానే ఆశ్చర్యపోతాడు. కాని సునీత చేతి వేలుకి ఆ ఉంగరాన్ని చూడగానే అతనికి అంతా అర్థమవుతుంది. అదంతా ఆ ఉంగరం కారణంగానే జరిగిందని. అతను వెంటనే ఆ ఉంగరాన్ని తీసుకొని తన వేలికి పెట్టుకుని సాధువుని గుర్తు చేసుకుంటాడు. వెంటనే సాధువు అతని ముందు ప్రత్యక్షమవుతాడు. బాబా చూసారా ఏం జరిగిందో? బాబా నాకు సాయం చేయండి. చూడండి, నా భార్య రాయిలాగా మారిపోయింది. తను పొరపాటున ఉంగరాన్ని పెట్టుకుంది. నా భార్య తప్పు చేసింది. తనని క్షమించండి. మళ్ళీ ఆమెని మనిషిని చెయ్యండి. సాధువు తన కమండలంలోని నీళ్లు తీసి సునీత మీద చల్లుతాడు. సునీత మామూలుగా మారిపోతుంది. తరువాత సునీల్, సునీత బాబాకి కృతజ్ఞతలు చెప్పి ఆయనకి ఉంగరాన్ని తిరిగి ఇచ్చేస్తారు. మధుపూర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊర్లో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో 2 కుటుంబాలు అద్దెకు ఉండేవి. ఒకటేమో నందా కుటుంబం, మరొకటి సులోచన కుటుంబం. నందా తన భర్త సుధీర్, పెళ్ళీడుకొచ్చిన తన కూతురు సలోనితో కలిసి ఉండేది. ఇక సులోచన తన భర్త నిఖిల్తో కలిసి ఉండేది. 2 కుటుంబాల మధ్య చాలా మంచి సంబంధాలుండేవి. తరచుగా ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉండేవారు. ఒకరోజు నంద కూతురు సలోనిని చూసేందుకు ఒక పెళ్లి సంబంధం వస్తుంది. ఆ అబ్బాయికి సలోని బాగా నచ్చుతుంది. నంద వచ్చిన అతిథుల కోసం టీ చేస్తుంది. టీలో షుగర్ వేద్దామని చూసేసరికి డబ్బాలో షుగర్ అయిపోతుంది. ఓరు దేవుడా, ఇప్పుడే షుగర్ అయిపోవాలా? టీ ఇవ్వకపోతే వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో. సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. పాపం సలోని. లేదు, సులోచన వదిన దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొస్తాను. నంద వెనక తలుపు నుండి సులోచన ఇంటికి వెళ్లి ఆమెను కొద్దిగా షుగర్ ఇమ్మని అడుగుతుంది. మా ఇంట్లో కూడా షుగర్ లేదే. లేదా? నిజం చెప్పు వదినా. టీ ఇవ్వకపోతే వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు ఏమైనా అనుకుంటారు. సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. మా అమ్మాయి సలోని నా తల మీద కూర్చుని డాన్స్ చేస్తుంది. గారాల కూతురు, దాన్ని సంతోష పెట్టాలి కదా. అలాగైతే మా ఇంట్లో స్పూన్ తీసుకెళ్ళు. సులోచన ఒక స్పూన్ తీసుకొచ్చి నందాకి ఇస్తుంది. ఆమె స్పూన్ ఎందుకిచ్చిందో నందాకి అర్థం కాదు. ఈ స్పూన్ని నేనేం చేసుకోవాలి? ఎవరికి చెప్పొద్దు. ఇదొక మాయా స్పూన్. కిచెన్లోకి నీకు అవసరమైన దాన్ని తలుచుకొని ఏదైనా గిన్నెలో 2 సార్లు ఈ స్పూన్ని తిప్పు. నువ్వు కోరుకున్నది స్పూన్లో నుండి వచ్చేస్తుంది. ఏంటి వదినా నువ్వు చెప్పేది? ఇప్పుడు నా టెన్షన్ అంతా పోయింది. థ్యాంక్ యూ వదినా. ఒక్క విషయం జాగ్రత్తగా విను. స్పూన్ని 2 సార్లే తిప్పాలి. ఎక్కువసార్లు తిప్పావనుకో మనం అడిగిన వస్తువులు విషంగా మారిపోతాయి. సరే వదినా, నేను గుర్తుపెట్టుకుంటానులే. ఇక వెళ్తాను. నందా ఇంటికి వెళ్లి షుగర్ని తలుచుకొని స్పూన్ని 2 సార్లు తిప్పుతుంది. వెంటనే మ్యాజిక్ జరుగుతుంది. స్పూన్లో నుండి గిన్నెలోకి షుగర్ పడుతుంది. అరే వా, ఈ స్పూన్ భలే బావుందే. టీ తాగిన అతిథులు సంతోషపడతారు. 2 రోజుల తర్వాత పెళ్లి ముహూర్తం పెట్టుకుని వెళ్తారు. సాయంత్రం సులోచన స్పూన్ తీసుకునేందుకు వస్తుంది. అప్పుడు నందా ఇలా అంటుంది. వదినా, మీకు తెలుసు కదా పెళ్లికి ఎంత ఖర్చవుతుందనేది. ఎంతో మంది వస్తారు. వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టాలి. మా పరిస్థితి కూడా అంత బాగోలేదు. ఈ స్పూన్ మా దగ్గరుంటే చాలా మద్దతుగా ఉంటుంది. పెళ్ళైపోగానే మీకు తిరిగిచ్చేస్తాను. అందుకు సులోచన ఒప్పుకుని స్పూన్ని వదిలి వెళ్లిపోతుంది. నంద రాత్రంతా స్పూన్ని తిప్పుతూ పెళ్లికి అవసరమైన మొత్తం సరుకులను స్పూన్ నుండి తీసుకుంటుంది. రాత్రికి రాత్రి ఇన్ని సరుకులు ఎక్కడి నుంచి తెచ్చావు? మీ పని మీరు చూసుకోండి. అనవసరంగా కిచెన్లోకి రాకండి. 2 రోజుల తర్వాత సలోని పెళ్లి జరిగిపోతుంది. సలోని అత్తవారింటికి వెళ్లిపోతుంది. సులోచన మళ్లీ స్పూన్ తీసుకునేందుకు వస్తుంది. కాని అప్పటికి నందా బుద్ధి మారిపోతుంది. మీ స్పూన్ని మీకు తప్పకుండా ఇస్తాను. కానీ రేపు మీరు నిఖిల్ గారితో కలిసి టీ తాగడానికి రావాలి. మీరెంత సహాయం చేశారో మాకు. తప్పకుండా టీ తాగేందుకు వస్తారు కదా. తరువాతి రోజు సులోచన తన భర్తతో కలిసి టీ తాగేందుకు నందా ఇంటికి వస్తుంది. వాళ్ల కోసం నందా టీ తయారు చేస్తుంది. టీ చేస్తుండగా ఆమెకి సులోచన అన్న మాటలు గుర్తుకొస్తాయి. ఒక విషయం గుర్తుంచుకో, స్పూన్ని 2 సార్లే తిప్పాలి. ఎక్కువసార్లు తిప్పేవనుకో మనం అడిగిన వస్తువులు విషంగా మారిపోతాయి. ఇప్పుడు స్పూన్ని 2 సార్లు కాదు 3 సార్లు తిప్పుతాను. తర్వాత ఈ మ్యాజిక్ స్పూన్ ఎప్పటికీ నా సొంతం అయిపోతుంది. నందా 3 సార్లు స్పూన్ని తిప్పుతుంది. స్పూన్లో నుండి విషం కలిసిన షుగర్ టీలో పడుతుంది.
ఆ విషం కలిసిన టీని నందా తీసుకువెళ్లి సులోచనకి నిఖిల్కి ఇస్తుంది. అలా ఇద్దరినీ చంపి స్పూన్ని సొంతం చేసుకుంటుంది. కొద్ది రోజులు గడిచిపోతాయి. మ్యాజిక్ స్పూన్ సహాయంతో సుధీర్ ప్రతి నెల ఇంటి ఖర్చుల కోసం నందాకిచ్చే డబ్బంతా నందా ఆదా చేస్తుంది. అలా ఆదా చేసిన డబ్బుతో ఒక పని మనిషి పెట్టుకుంటుంది. రోజంతా మహారాణిలాగా పడుకునే ఉంటుంది. ఒకరోజు నందాకి బాగా జ్వరం వస్తుంది. కనీసం కదల్లేకపోతుంది. బెడ్ మీద పడుకుని ఉండగానే ఆమెకు టీ తాగాలనిపిస్తుంది. పని మనిషిని పిలిచి టీ చేయమని చెప్తుంది. ఇంట్లో షుగర్ అయిపోయింది కదా. ఓరి దేవుడా, నీకు మ్యాజిక్ స్పూన్ గురించి చెప్పక తప్పెట్టులేదు. ఏ మ్యాజిక్ స్పూన్? అదేనా మీ దిండి కింద దాచి ఉంచారు? ఇంతకేంటది? నందా తన దిండు కింద నుండి మ్యాజిక్ స్పూన్ని తీసి ఇలా చెప్తుంది. ఎవరికీ చెప్పొద్దు. ఇది ఒక మ్యాజిక్ స్పూన్. కిచెన్లోకి నీకు అవసరమైన దాన్ని తలుచుకుని ఏదైనా గిన్నెలో 2 సార్లు ఈ స్పూన్ని తిప్పు. ఆ వస్తువు గిన్నెలో పడిపోతుంది. ఈ రోజు వంట కూడా నువ్వే చేయాలి. అందుకే నీకు ఈ రహస్యం చెప్తున్నాను. తీసుకో, వెళ్ళి టీ చేసుకునిరా. పని మనిషి నందా మాటలు విని ఆశ్చర్యపోతుంది. ఆ మ్యాజిక్ స్పూన్ తీసుకుని వెళ్తుండగా నందా ఆమెకు ఒక విషయం చెప్తుంది. ఇదిగో 2 సార్లే తిప్పాలి. 3 సార్లు తిప్పావనుకో టీలో షుగర్ కాదు, విషం పడుతుంది. పని మనిషి కిచెన్లోకి వెళ్లి షుగర్ని తలుచుకుని స్పూన్ని 2 సార్లు తిప్పుతుంది. స్పూన్లో షుగర్ గిన్నెలో పడుతుంది. అది చూడగానే పని మనిషి బుద్ధి మారిపోతుంది. ఈ స్పూన్ని నా సొంతం చేసుకుంటే ఇంక నేను పని చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఈ స్పూన్ని 3 సార్లు తిప్పుతాను. ఇక ఈ స్పూన్ నాకు మాత్రమే ఎప్పటికీ సొంతమైపోతుంది. పని మనిషి 3 సార్లు తిప్పుతుంది. ఆ టీలో విషం పడుతుంది. టీ తాగిన నంద ఆయాసపడుతూ ఉంటుంది. నువ్వు స్పూన్ని 3 సార్లు తిప్పావు కదా, నిజం చెప్పు. ఇక ఈ స్పూన్ నాదే. టాటా, బాయ్ బాయ్. కొద్దిసేపట్లోనే నంద బాధపడుతూ చనిపోతుంది. పని మనిషి మ్యాజిక్ స్పూన్ తీసుకుని పారిపోతుంది.